జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ఫ్యూచర్ పై కార్యకర్తలకు నేతలకు ఓ క్లారిటీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం మరో 3 టర్మ్స్ సిద్ధంగా కొనసాగుతుందని భరోసా కల్పించారు. సేనతో సేనాని కార్యక్రమంలో భాగంగా తొలి రోజున తన మనసులోని మాటలను క్యాడర్తో పంచుకున్నారు. విజన్తో ఏదైనా సాధ్యమని, స్థిరమైన ప్రభుత్వంతో అభివృద్ధి సాగుతుందని స్పష్టం చేశారు. ప్రత్యర్థుల కుట్రలకు పడకూడదని హెచ్చరించారు. జనసేన సిద్ధాంతాల భావజాలానికి ప్రజలు కనెక్ట్ అయ్యారన్న సంతోషాన్ని వారితో పంచుకున్నారు. వైసీపీని రాజకీయ భూస్థాపితం చేయడమే లక్ష్యంగా పవన్ మాట్లాడారా? కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారాన్ని తిప్పికొట్టడమే ప్లానా? మహిళల కోసం ప్రత్యేక చట్టం తేవాలని ఎందుకన్నారు? ఇంతకీ జనసేన అనే వైజాగ్ వేదికగా ఏపీ ప్రజలకు ఏం చెప్పారో ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లో స్థిరత్వం కన్నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం మారిన వైఖరిని ప్రజలు ఎప్పటికీ మరచిపోరు. మాట మార్చిన వాళ్లను, ప్లేటు ఫిరాయించిన వాళ్లను వారు గమనిస్తూనే ఉంటారు. అదే సమయంలో చెప్పిన దాన్ని చేసి చూపించే లీడర్స్ను గుర్తుంచుకుంటారు. రాజకీయ స్థానం అంటే ముందు చూపుతో ప్రజల అవసరాలను అర్థం చేసుకుని విజ్ఞతతో పాలన సాగించడమే. అలా వ్యవహరించినప్పుడే పార్టీ క్యాడర్ బలంగా నిలబడుతుంది. ఇదే వ్యూహాన్ని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ప్రజలకు ఏం చేస్తోంది, సంక్షేమం అభివృద్ధిని ఎలా చేరవేస్తోంది, నాయకత్వం ఎలా ఉండాలి అనే ప్రశ్నలకు సమాధానంగా వైజాగ్ వేదికగా 3 రోజుల పాటు జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు, కార్యకర్తలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. జనసేనను బలోపేతం చేయడమే లక్ష్యంగా పవన్ కళ్యాణ్ తన దృష్టిని కేంద్రీకరించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పవన్ లెజిస్లేచర్ సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో నిర్వీణమైన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడం అత్యంత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడం, ప్రాంతాల వారీగా సమతుల్య అభివృద్ధిని సాధించడం ఇవి అన్నీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ద్వారా సాధ్యమవుతాయని స్పష్టం చేశారు. రాష్ట్రం నిజమైన అభివృద్ధి బాటలోకి రావాలంటే మరో 15 ఏళ్లు ఈ కూటమి ప్రభుత్వం కొనసాగాల్సిన అవసరం ఉందని ఆకాంక్షించారు. తమకు అధికారం కావాలనేది పదవుల కోసం కాదని, ప్రజల కోసమని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ప్రభుత్వం ఏం సాధించింది, ఏ హామీలను నెరవేర్చింది అన్నది ఆయన స్పష్టంగా, నిర్ధారితంగా ప్రజల ముందుంచారు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంగా లాకులు వేయడం, కార్యకర్తలను అయోమయంలోకి నెట్టడం సాధారణమే. అయితే ఇటువంటి పరిణామాలపై పవన్ కళ్యాణ్ స్పష్టమైన అవగాహనతో ముందుకు సాగుతున్నారు. కూటమిలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన గుర్తించి క్యాడర్ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కూటమి పార్టీలు విడిపోతాయన్న ప్రచారాలకు జన సైనికులు తావివ్వకూడదని హెచ్చరించారు. కూటమి అవసరం రాష్ట్రానికి మాత్రమే కాదు, దేశానికి కూడా ఉందని పవన్ స్పష్టం చేశారు. జనసేనకు తుఫానుకు ఉన్నంత శక్తి ఉందని, దేశవ్యాప్తంగా విశ్వసిస్తున్నారని గట్టిగా చెప్పారు. పదవిని బాధ్యతగా తీసుకోవాలని, కూటమి వల్ల రాష్ట్రం అభివృద్ధి సాధించిందన్న మాట కోసం, అందులో మన పాత్ర ఉందన్న తృప్తి కోసం ప్రతి ఒక్కరూ నిబద్ధతతో పనిచేయాలని పవన్ కళ్యాణ్ నేతలకు సూచించారు. వైసీపీని రాజకీయంగా భూస్థాపితం చేయడమే పవన్ కళ్యాణ్ ప్రాధాన్యంగా తీసుకుంటున్నారని నేతలు గుర్తించారు. వైజాగ్లో జరిగిన సమావేశంలో మహిళలపై నెట్టింట జరుగుతున్న దుష్ప్రచారాన్ని జనసేనాని పవన్ తీవ్రంగా ఖండించారు. దీనిపై ప్రత్యేక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రజలతో నేరుగా మమేకమైతే సుస్థిర ప్రభుత్వానికి మరింత బలం ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసం జనసేన సిద్ధాంతాలను బలంగా నిలబెట్టాలని అభిమానులకు, కార్యకర్తలకు సూచించారు. ఇది తాత్కాలిక రాజకీయ వ్యూహం కాదని, దీర్ఘకాలిక దృష్టితో రూపొందించిన మార్గసూచికగా విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణే తమ అసలైన లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడంతో జనసేన పార్టీకి కొత్త ఉత్సాహం, స్పష్టమైన వ్యూహం, ప్రజలతో మరింత అనుబంధం ఏర్పడినట్లు కనిపిస్తోంది.
వాస్తవంగా చూస్తే కూటమి ప్రభుత్వ పాలనలో టీడీపీ, బీజేపీ, జనసేన 3 పార్టీలు సమన్వయంతో పనిచేస్తూ పాలనపై పట్టు బిగించాయి. శాఖల వారీగా నేతలు అభివృద్ధి ఫలాలను ప్రజల దరిచేర్చేందుకు శ్రమిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ ఏపీకి కీలకమని పవన్ కళ్యాణ్ ఇప్పటికే అనేక సార్లు స్పష్టం చేశారు. ఇదే క్రమంలో వైజాగ్ సమావేశంలో జన సైనికులు జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వంపై ఎవరు ఎక్కడా ఏం మాట్లాడినా దానిని సమర్థవంతంగా సమీక్షించి ఏకాభిప్రాయంతో ముందుకు సాగాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. పార్టీని ముందుకు నడిపించడంలో యువశక్తికి నాయకులు అండగా నిలవాలని సూచించారు. నియోజకవర్గాల్లో ప్రజల సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని, వాటిని పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. రెండు 2024 ఎన్నికల్లో జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించింది. ఈ అద్భుత విజయంతో పవన్ కళ్యాణ్ మరింత ఆచితూచి రాజకీయ అడుగులు వేస్తున్నారు. విశాఖపట్నంలో జరిగిన మీటింగ్లో ఇదే అంశాన్ని నేతలకు గుర్తు చేశారు. భవిష్యత్తులో కూడా ఇదే టార్గెట్ అని సంకేతాలిచ్చారు. యువతకు ఉపాధి అవకాశాలు, మహిళలకు భద్రత వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన పవన్ త్వరలో కార్యకర్తల ఇంటిలో బస చేయనున్నానని ప్రకటించారు. అధికారంలో ఉన్నాం కదా అనే అహంకారంతో తల ఎగరేస్తే ప్రజల్లో వ్యతిరేకత రావడం ఖాయమని, పార్టీకి పట్టుకొమ్మలు కార్యకర్తలేనని ఆయన స్పష్టం చేశారు. అందుకే వారిని నేరుగా కలుసుకుని వారి జీవన పరిస్థితులను దగ్గరగా అర్థం చేసుకోవాలని నిర్ణయించారు. కార్యకర్తల ఇంటిలో బస చేయడం ద్వారా ప్రజల మధ్యకి వెళ్లి పార్టీ పట్ల విశ్వాసాన్ని బలపరచడం, నిబద్ధతను పెంచడం సాధ్యమవుతుంది. ఇది ఓటర్లలో నాయకుడు మన మధ్యే ఉన్నాడు అనే భావనను కలిగించి ప్రత్యర్థులను రాజకీయంగా మరింత ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశాన్ని కల్పిస్తుంది. సేనతో సేనాని కార్యక్రమం కేవలం సమావేశం కాదు, జనసేన పార్టీ భవిష్యత్తును మలిచే వ్యూహాత్మక దశ. గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల దాకా కార్యకర్తల బలం, ప్రజల నమ్మకం, నాయకత్వం, ధైర్యం ఇవన్నీ కలిసినప్పుడే పార్టీ స్థిరంగా నిలబడుతుంది. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ వైజాగ్ను ఎంచుకోవడంలో స్పష్టమైన పొలిటికల్ అజెండా ఉంది. జనసేనకు ఓటు బ్యాంకు అధికంగా ఉన్న ప్రాంతాల్లో కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ముందుంటాయి. అందుకే విశాఖపట్నం నుంచే పార్టీని మరింత బలోపేతం చేయాలన్నది పవన్ ఆలోచన. అంతేకాక ఆయనకు వైజాగ్ అంటే ప్రత్యేక అభిమానం కూడా ఉంది. గతంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించేందుకు వచ్చినప్పుడు నోవాటెల్ హోటల్ నుంచి బయటకు రానివ్వకుండా కట్టడి చేసిన ఘటన ఆయన మరచిపోలేని అనుభవం. 2019 ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి వైజాగ్ వచ్చిన పవన్కు అక్కడి ప్రజలు అండగా నిలిచారు. అందుకే పార్టీ సమావేశాలు ఇక్కడ నిర్వహిస్తున్నారని స్వయంగా చెప్పారు. విశాఖ నుంచి ఏ చర్య తీసుకున్నా అది పార్టీకి, రాష్ట్రానికి మేలు చేస్తుందన్న విశ్వాసమే ఆయన నిర్ణయాలకు బలంగా నిలుస్తోంది. ఏ పార్టీలో అయినా అధికారంలో ఉంటే తోకజాడించే నేతలు పుట్టుకొస్తూనే ఉంటారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ కూడా నేతలకు శుతిమెత్తగా హెచ్చరించారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ లైన్ దాటుతున్నారని, పార్టీకి నష్టం తెచ్చే చర్యలకు పాల్పడవద్దని జనసేన ఎమ్మెల్యేలకు పవన్ హితవు పలికారు. వారి పనితీరుపైన ఆయన ప్రత్యేకంగా సర్వే చేయించి నివేదికలు తెప్పించుకోవడంతో ఈ విషయం బయటపడింది. ఒక దశలో వారిపై కొద్దిపాటి ఆగ్రహం కూడా చూపించారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ విధానాలను దాటి వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా ఆక్షేపించారు. పనితీరు మార్చుకుని ప్రజలకు మేలు చేసేలా వ్యవహరించాలని సూచించారు. పవన్ కళ్యాణ్ వైజాగ్ పర్యటన సందర్భంగా సమస్యలు సృష్టించేందుకు ప్రత్యర్థులు ముందుగానే సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో సుగాలి ప్రీతి కేసు తెరపైకి తీసుకువచ్చారు. కూటమి ప్రభుత్వం ఈ కేసును పట్టించుకోలేదన్న విమర్శలకు పవన్ గట్టి సమాధానమిచ్చారు. సుగాలి ప్రీతి కేసులో సాక్ష్యాలు తారుమారు చేశారని, పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అన్నట్లుగా చేయూతనిచ్చిన వారినే తిడితే ఎలా అని ప్రశ్నించారు. ఆ తల్లి ఆవేదన చూసి లక్షల మందితో కలిసి కర్నూలు నడిబొడ్డుకు వెళ్లి గలం వినిపించానని గుర్తు చేశారు. తమ పోరాటాల ఫలితంగా అప్పటి ప్రభుత్వం కేసును సీబీఐకి అప్పగించిందని తెలిపారు. చట్ట ప్రకారం ప్రభుత్వం నుంచి బాధిత కుటుంబానికి పరిహారాలు అందాయని,
కోట్ల విలువ చేసే 5 ఎకరాల భూమి, ఇంటి స్థలం, ప్రీతి తండ్రికి ఉద్యోగం అన్నీ తమ ఒత్తిడి వల్లే సాధ్యమయ్యాయని చెప్పారు. అయితే నాటి జగన్ ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు నిర్ణయాన్ని లాకర్లో పెట్టిందని ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి అయ్యాక డీజీపీ హోంమంత్రితో మాట్లాడి త్వరగా న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. సిఐడి విచారణలో అనుమానితుల డిఎన్ఏలు సరిపోలడం లేదని, సాక్ష్యాలు తారుమారు చేయబడ్డాయనేది మరో కీలక అంశంగా పవన్ పేర్కొన్నారు. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో ముందంజలో ఉంది. కేంద్రం నుంచి నిధుల సమీకరణ, విదేశీ పెట్టుబడులతో పరిశ్రమల స్థాపన, సూపర్ 6 హామీలను నెరవేర్చడంలో స్పష్టమైన పురోగతి కనిపిస్తోంది. రాజధాని అభివృద్ధిపై కూడా పూర్తి దృష్టి పెట్టారు. ఇప్పటికే రాయలసీమలో గోదావరి జలాలు పారేలా చేయడం, పోలవరం నిర్మాణానికి ఊపందించడం ఇవి కూటమి పాలనలో సాధ్యమయ్యాయి. దీంతో వైసీపీ నేతలకు విమర్శించేందుకు అంశాలు లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరుగుతుందన్న ప్రచారాన్ని పవన్ ఖండించారు. అది పూర్తిగా అవాస్తవమని, కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు అలాంటి చర్యలు జరగవని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ అంశంపై తొలుత స్పందించిందే జనసేన అని గుర్తు చేశారు. కేంద్రంతో చర్చించి ప్రైవేటీకరణను అడ్డుకున్నామని, ప్రస్తుతం సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో 14,000 కోట్ల ఆర్థిక సాయం వచ్చేలా చేసిన ఘనత కూటమిదేనని పవన్ స్పష్టంగా చెప్పారు. జనసేన విజయానికి 2024 ఎన్నికలు ఆరంభం మాత్రమే. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ కూడా క్యాడర్కు స్పష్టం చేశారు. యువతే జనసేన బలమని, వారిని ప్రోత్సహించడం ద్వారా పార్టీ మరింత బలపడుతుందని అన్నారు. పార్టీ 10 ఏళ్ల ప్రయాణంలో ప్రజలతో ఉన్న సైద్ధాంతిక అనుబంధమే ప్రధాన బలమని చెప్పారు. కూటమి అలయన్స్ ఒక రాష్ట్రానికే కాకుండా దేశానికి అవసరమని తెలిపారు. డీలిమిటేషన్ కారణంగా నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా ప్రస్తావించారు. వైజాగ్లో జనసేన నిర్వహించింది కేవలం సమావేశం కాదు, పార్టీ భవిష్యత్తు కోసం వేసిన బలమైన అడుగు. వైజాగ్ వేదికగా జరిగిన సేనతో సేనాని కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ పార్టీ శ్రేణులకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. రాజకీయ స్థిరత్వం, ప్రజలతో మమేకం, మహిళల రక్షణ, యువతకు ఉపాధి, ప్రాంతాల అభివృద్ధి ఇవన్నీ కూటమి ప్రభుత్వ లక్ష్యాలుగా నిలుస్తున్నాయి. వైసీపీపై విమర్శలు, సుగాలి ప్రీతి కేసులో న్యాయం కోసం చేసిన కృషి, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై స్పష్టత అన్నీ జనసేన నాయకత్వ ధైర్యానికి నిదర్శనం. ఇది జనసేనకు ఒక కొత్త దిశ. భవిష్యత్తు కోసం, అభివృద్ధి పథం కోసం శ్రేణుల నిబద్ధతకు, నాయకత్వం స్పష్టతకు అద్దం పట్టే సమయమనే చెప్పాలి.